నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666665026 మరియు 9014163335. నమస్కారం. M4 టీవీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ వల్లే పేద వర్గాలకు సంక్షేమ ఫలాలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే పేద వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం భైంసాలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఉంటుందన్నారు. పేద కుటుంబంలో పుట్టి స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతదేశంలోనే ఉన్నత విద్యావంతుడైన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసరపు ప్రచారాలు చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ మార్పు ఉండబోదన్నారు. ఆయన రచించిన రాజ్యాంగ మూలంగా ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి గౌరవం దక్కిందన్నారు. ఓటు హక్కుతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడడం రాజ్యాంగం వల్లేనన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సత్యసాయి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ అభివృద్ధి కమిటీ సాయిలు మైశేఖర్, భీమ్రావ్, డోంగ్రే, శంకర్ చంద్రే, గౌతమ్ పింగ్లే, గంగాధర్, ప్రసంజిత్, బీజేపీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, నాయకులు రమేష్, భీమ్రావ్ సోలంకి, బాలాజీ పటేల్, వడ్నప్ శ్రీనివాస్, तुमळ दत्तात्री तडतरलू पाल्गొన్నారు. हा एकच व्यक्ती आपण बाबासाहेब आंबेडकर म्हणून गर्वाने सांगू शकतो. मित्रांनो, त्यांनी जे आज अमेंडमेंट केले त्याच्या आधाराने आपला भारत देश चालते आणि भारत देशामध्ये काही लोकांना लोक हे पार्टी हे करते पार्टी ते करते, पण कोणीही असू द्या, कोणती पार्टी कोण असू द्या, पार्टी संबंध नाही. भारतातले मानव लोकांना हे जे कॉन्स्टिट्यूशन लिहिलेलं आहे ते बाबासाहेब आंबेडकरांचं तर राहील म्हणून आम्ही सगळ्यांना म्हणजे या व्यासपीठावर सांगत आहोत. तसेच त्यांनी केलेले कार्य, त्यांची गोरगरिबी आणि त्यांनी जे शाहू महाराजांपाशी शिकवून लंडन फेम घेतले झाले, त्याच्यानंतर त्यांनी आपली वकील आज भारत देशाच्या स्वातंत्र्य असू द्या आणि तसेच राज्य घडण्यासाठी असू द्या त्यांनी केलेले आपण कधी विसरणार नाही. आज तुम्हाला माहित आहे डॉक्टर साहेबांना 1990 मध्ये भारतरत्न दिलेले आपले त्यावेळेस ते पंतप्रधान, त्यांना आज आपण गौरवू शकतो की 91 मध्ये भारतरत्न मिळालेलं आहे. तसेच आज पार्लमेंटमध्ये चित्र नव्हतं आंबेडकरांचं, त्यानंतर 1992 मध्ये चित्र